విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పోరాట పటిమిగా నిలబడిన విశాఖ ఉక్కుని కాపాడుకునేందుకు 1443 రోజుల నుంచి నిరవధిక దీక్ష చేస్తున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంటు ఉద్యమ సారథులకి దక్షిణ వాళ్ళలో భాగంగా ఈరోజు ఈ యొక్క నిరసన దీక్షలో కూర్చున్నటువంటి CFTU సంఘానికి ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షులు రమణ గారికి, మీ అందరికీ నా తరఫున కుల వ్యతిరేక పోరాట సంఘం KVPS పక్షాన ఉద్యమం తెలియజేస్తా ఉన్నాను. మీ యొక్క పోరాటం వృధా కాదని చెప్పి ఉంది. ఈరోజు జాతీయ స్థాయిలో కూడా ఇది ఒక చర్చ అయిపోయింది. ఏదైతే కేంద్రంలో మనవాద మతోన్మాద బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అయితే ఉన్నాయో ఈ ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఏమాత్రం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ఖాళీగా ఉంచట్లా. ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా లేకుండా చేయటం ఉద్దేశం ఏంటంటే, అసలు కారణం ఏంటంటే ఇందాక పెద్దలు కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా ఈరోజు బీజేపీ అసలు ఎజెండా భారత రాజ్యాంగం ఉండకూడదు. భారత రాజ్యాంగమే కాదు, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉండటానికి లేదు. భారత రాజ్యాంగం దాని యొక్క ప్లేస్లోకి ఏదైతే ఈరోజు దేశంలో ఉన్నటువంటి RSS మూత్రబిందంగా ఉన్నటువంటి మనుస్మృతిని అమలు చేయడం కోసం తప్ప ఈరోజు భారత రాజ్యాంగాన్ని అమలు చేసే పరిస్థితులు లేదు. అందుకోసంగా ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ప్రధానమైన ఎజెండా ఈరోజు మన ముందుకు వచ్చింది. అసలు విషయానికి వస్తే ఈరోజు బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు అయితే ఉన్నాయో ఈ సంస్థల మొత్తాన్ని కూడా ఒకదానికొకటి మొత్తాన్ని కన్నేస్తా ఉన్నారు. ఈరోజు తల్లిలాంటి స్టీల్ ప్లాంటు, ఈ విశాఖ స్టీల్ ప్లాంటు పోస్కో కంపెనీకి అమ్మటం అంటే, పోస్కో కంపెనీకి ఇవ్వటం అంటే, పోస్కో కంపెనీకి దారదత్వం చేయటం అంటే ఈ యొక్క స్టీల్ ప్లాంట్ పరిధిలో ఉన్నటువంటి వేలాది ఎకరాల భూమి మీద కన్నీటిని అంతకాని ఇంకోటి కాదు. ఈరోజు ఈ యొక్క భూముల మీద కనెక్షన్ ఏంటి బీజేపీ, దానికి సంధానకర్తగా దానికి అనుకూలంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి మూడు సంస్థలు. అంటే బీజేపీ అంటే మనం బీజేపీకి ఉన్నాం, కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బాబు, జగన్, పవన్ మొత్తం ముగ్గురు కూడా ఈ బీజేపీ ఏదైతే మాట్లాడుతుందో ఆ మాట్లాడడానికి వీళ్ళంతా కూడా అవకాశం పలుకుతా ఉన్నారు. ఎక్కడేమో ఇక్కడే చదువుకుంటా ఉన్నట్టు నటిస్తారు. దేశం కేంద్రానికి వచ్చేసరికి బీజేపీ ఏ విధానం అమలుస్తే ఆ విధానాన్ని కట్టుబెట్టే పరిస్థితి వస్తూ ఉంది. నేను ఒక మాట వ్యక్తి వెళ్తున్నా. ఈరోజు బీజేపీ కేంద్రంలో అధికారులకు వచ్చిన తర్వాత ఇది 11వ సంవత్సరం. 8వ సంవత్సరం క్రితంగా ఈ దేశంలో ఉన్నటువంటి 2 ప్రధానమైన రాజకీయ పార్టీలు ఉన్నటువంటి 2 ఎంపీలు, అది కేరళ సంబంధించిన ఒక CPM పార్టీ ఎంపీ, తమిళనాడు సంబంధించిన VCPM పార్టీ ఎంపీ ఇద్దరు కూడా పార్లమెంట్ ప్రశ్నించారు. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు వచ్చి 8 ఏళ్ళు అవుతా ఉంది. ఈ 8 ఏళ్ల కాలంలో ఆ భారతదేశంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తే జనరల్గా నేనైతే ఏం చెబుతాను, అడిగితే ఏం చెప్తాను, అయ్యా నువ్వు KVPS రాష్ట్ర కార్యదర్శి వచ్చి ఏం చేసావంటే నేను చేసి చెప్పుకుంటా, నేను చేయలేదు చెప్పుకుంటా. కానీ ఎంత బాధాకరం అంటే, ఎంత దుర్మార్గం అంటే, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఈ 8 ఏళ్ల కాలంలో మేము 8,72,246 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటే భర్తీ చేయలేకపోయాయని చెప్పుకున్నారు. ఎంతకన్నా దుర్మార్గం, బాధాకరం ఉందా? ఏమైనా ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పుకుంటావు. ఇదిగో మేము ఈ భారతదేశంలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చా చెప్పుకుంటాం. అలాంటి ఉద్యోగాలు ఇవ్వలేని చెప్పే పరిస్థితుల్లో ఈరోజు ఈ భారతదేశం ఉంటే దానికి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం ఉన్నటువంటి 3 పార్టీలు కూడా సపోర్ట్ కొట్టే పరిస్థితి ఎంతకంత దుర్మార్గం ఉందా? రెండో విషయం, ఈరోజు స్టీల్ ప్లాంట్ విషయంలో 18,000 మంది ఉద్యోగాలు ఉండాలి. కానీ ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? ఎంతమంది ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు?
ఈ యొక్క స్టీల్ ప్లాంట్ పరిధిలో అనేక మంది నిర్వాసితులుగా ఉన్నారు. వాళ్ళ సమస్య పట్టదా? ఈ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే వాళ్ళ సమస్య పట్టదా? కాబట్టి ఈరోజు తల్లిలాంటి స్టీల్ ప్లాంట్ మేము పక్కన పెడతారంట. నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దావోస్లో ప్రకటించి మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడట్లా. ఏం మాట్లాడతాడు? పక్కన ఏంటి కొత్తగా ఏర్పడిన ఏంటి పటేల్ సంబంధించిన దానికి ఇస్తారంట. కానీ స్టీల్ ప్లాంట్కి సొంత గదుల మీద మాట్లాడట్లేదు. ఈ స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి చేయడం కోసమే మాట్లాడట్లేదు. ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ రంగంలో ఉంటుందని మాట్లాడట్లేదు. ఈ స్టీల్ ప్లాంట్ యొక్క ప్రజల యొక్క సమస్యలు మాట్లాడట్లేదు. కానీ ఈరోజు ఈ తల్లిలాంటి స్టీల్ ప్లాంట్ మీద సంస్థలు చూపించే విధంగా ఈరోజు పాలకులు వ్యవస్థ ఉన్నారు. ఎంతకన్నా దుర్మార్గం లేదు. అందుకోసంగా మేము కుల సంఘంగా మేము మొదటి మీకు చెప్తా ఉన్నాం. మీ యొక్క ఉద్యమానికి న్యాయమైంది కాబట్టి మేము మద్దతిస్తా ఉన్నాం. మా కేవీపీఎస్ కార్యకర్తలు కూడా మీకు మీ దగ్గర ఉండటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ప్రాంతాల్లో కూడా స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలని చెప్పి మేము నిర్ణయిస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు స్టీల్ ప్లాంట్ అనేది సేల్లో విలీనం చేయని చెప్పి మీ యొక్క డిమాండ్ న్యాయమైంది. ఆ డిమాండ్ కూడా మేము కేవీపీఎస్ గా మద్దతిస్తా ఉన్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం నిజాయితీగా చెప్తుంటే తమ యొక్క మాట మీద నిలబడి ఉంటే ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా అనేక దాంట్లో కూడా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ని కూడా జైల్లో విలీనం చెప్పి డిమాండ్ దాని మీద మేము కూడా బలపరుస్తూ ఆ రకంగా మీ యొక్క న్యాయమైన సమస్య పరిష్కారం కోసంగా మేము గత అంటే నేను ఈ యొక్క దానికి 100 రోజుల క్రితం 100 రోజులు జరిగిన దాంట్లో వచ్చా. ఈ రోజు 2వ తారీఖు వచ్చాము. కానీ 100 రోజులు చెప్పాము. మేము అన్ని జిల్లాల్లో కూడా దళిత పేటల్లో గిరిజన పేటల్లో కేవీపీఎస్ కార్యకర్తలు ప్రతి ప్రాంతంలో విశాఖ ఉక్కుని కాపాడుకోవాలి. విశాఖ ఉక్కు అనేది విశాఖ ఉక్కు విశాఖ పరిమితం కాదు. ఆంధ్రప్రదేశ్లోనే 26 జిల్లాల యొక్క ఆత్మగౌరవం యొక్క కాబట్టి దీన్ని కాపాడుకోవాలి. కాబట్టి పల్లెల్లో సంతకాలు సేకరణ చేసి ఈ యొక్క సంతకాలని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కబ్జాలో కొనుక్కున్నాం. అదే సంతకాలని కేంద్రంలో డిఎస్ఎంఎం మా దళిత సోషల్ ముక్తి మంచి చేసి డిఎస్ఎంఎం సహకారంతో రాష్ట్రపతి కలిశాం. కాబట్టి ఈరోజు మన యొక్క విశాల ఉద్యమానికి కేవీపీఎస్ఏ కాదు, దళిత సంఘాలే కాదు, ప్రజా సంఘాలే కాదు, కార్మిక సంఘాలే కాదు, యావత్తు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్ట్ పార్టీ అన్ని పార్టీలు కూడా మాట్లాడే పరిస్థితి. కాబట్టి దానికి గుర్తుంది. కానీ నేను చివరికి ఒక విషయం చెబుతా ఉన్నా. ఇక్కడ మాట్లాడే మాటలకి ఆచరణకి తేడా వస్తుంది. ఇక్కడే మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి సంబంధించి ఈ ప్రాంతంలో గాజువాక ప్రాంతాన్ని రాష్ట్రంలో తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గెలిపించుకున్నాం. మనం వైసీపీని ఓడించాం. కానీ ఈరోజు వైసీపీ అయినా తెలుగుదేశం అయినా జనసేన అయినా కూడా ఆ రోజు జనసేన సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాడు, పెద్ద ఎత్తున సపోర్ట్లు కొట్టాం. కానీ ముగ్గురు కూడా ఎందుకు విశాఖ స్టీల్ని కాపాడుకోవడం కోసంగా ఎందుకు పార్లమెంట్లో మాట్లాడలేదు? అక్కడ ఏంటి మొదలపు? మోడీ చూసి భయపడుతున్నారా? లేకపోతే కేంద్రం నుండి అమిత్ షా చూసి భయపడుతున్నారా? నిన్న కాక మొన్న ఆంధ్రప్రదేశ్కి అమిత్ షా వచ్చాడు. మరి అమిత్ షా సంబంధించిన విషయంలో ఈ రాష్ట్రంలో ఒక ప్రధానమైన రంగం ఉంది, స్టీల్ ప్లాంట్ ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు స్పందించాలి. ఎందుకు మాట్లాడుకోండి అమిత్ షా తోటి? నువ్వు ఎక్కడికో పార్లమెంట్ ఢిల్లీలో పోయి మాట్లాడవసలేదుగా. నీ ప్రాంతానికి ఒక అమిత్ షా వస్తే ఎందుకు మాట్లాడలేదు? పవన్ కళ్యాణ్ పోయి దండం పెట్టాడు, చంద్రబాబు పోయి దండం పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి సాటుగా పోయి దండం పెట్టాడు. అటు ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి తొంగలో దొక్కుతూ, రాజ్యాంగాన్ని తొంగలో దొక్కుతూ, ప్రభుత్వ రంగ సంస్థ మొత్తానికి తొంగలో దొక్కుతూ ఈ ప్రజల యొక్క ఆత్మగౌరవం పక్కన తొంగకి మీ యొక్క ప్రలోభాల కోసం, మీ యొక్క దానికోసమే మీరు ఈ రకం చేస్తారా? ఇంతకన్నా బాధాకరం ఉందా? ఈ రాష్ట్రంలో సమస్యలు పక్కన పెడితే ఇంకో చర్చకొచ్చింది. లోకేష్ ఉప ముఖ్యమంత్రి చేయాలంట. చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఉప ముఖ్యమంత్రి చేసుకోండి. కానీ మా విశాఖ ఉక్కు కాలంలో కార్మికుల పరిస్థితి ఏంటి? మా విశాఖ సంబంధించిన స్టీల్ ప్లాంట్ యొక్క పరిస్థితి ఏంటి? నువ్వు కడపకు సంబంధించి స్పెషల్ స్టీల్ ప్లాంట్ ఇస్తామన్నావే, ఎందుకు కేటాయించట్లేదు? విశాఖ ఉక్కు సొంత గదులు కేటాయించాల్సిన ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి మీ అంతర్గత విషయాలు మేము మాట్లాడటం మీ ఇష్టం. కానీ తల్లి లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయంటే ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, భారతదేశాన్ని కాపాడుకోవాలి.
భారతదేశంలోని ప్రజలు కాపాడుకోవాలి. అదే ఏకైక లక్ష్యంగా మేము భావిస్తా ఉన్నాం. అందుకోసంగా మీ కులాలు మీ మతాలు పక్కన పెట్టుకోండి. ఇదంతా మన యొక్క భారత ప్రభుత్వం యొక్క కులం మతం కాబట్టి అందరూ సమైక్యంగా మీరు అర్థం చేసే ఉద్యమానికి చేస్తున్న రకంగా పాలకులు మాత్రం ఎక్కడో మాట అక్కడో మాట మాట్లాడకుండా ఈ యొక్క న్యాయమైన సమస్య పరిష్కారం చేసిన కోసం కూడా మేము దేశ ఉద్యమానికి కేవీపీఎస్గా మేము సంపూర్ణమైన మద్దతిస్తూ మీ ఉద్యమం కొనసాగాలి. పూర్తిగా ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థని కాపాడుకోవటమే మన ఏకైక లక్ష్యంగా భావించే రకంగా ఐక్య ఉద్యమం చేసిన క్రమంలో మీ అందరికీ కూడా ఉద్యమ నమస్సులు తీసుకుని ముగిస్తామని మిత్రులు. Don't forget to like, subscribe and share the videos.